గవర్నమెంట్ ఎంప్లాయీస్, బోల్డ్ అంత ఆస్తి, ఒక్కడే కొడుకు. అమ్మాయిని పిలవమంటారా? మరి ఎజెండాలో మెయిన్ పాయింట్ అదే కదా. కొన్ని కూర్చొని లూడో ఆడదామా? ముహూర్తం ముహూర్తం. తొందర పడకు. మా ఫ్యామిలీకి కొంచెం పట్టింపులు ఎక్కువలేండి. మా వాడికైతే మరీను. ఇప్పుడు అమ్మాయిని తీసుకురావచ్చు. మెయిన్ సినిమా ముందు స్మోకింగ్ యాడ్ నువ్వేంటా ఏదో పొట్టేసుకుని. చిచ్చి, వెరీ డిస్టర్బింగ్ విజువల్. ఐ కాంట్ అన్సీ ఇట్. టెన్షన్ ఎందుకు దండగా, నేను పెట్టిన ముహూర్తం ఉండగా. నేను చెప్పినప్పుడు ఒకరినొకరు చూసుకోండి. ఈ ముహూర్తం అలాంటిది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకెంతసేపు అండి? 10 సెకండ్లే. I'm embarrassed. అందమైన అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయిలే కాదు, కుర్చీలు కూడా పడిపోతాయన్నమాట. అద్భుతమైన ముహూర్తం. అంతా గందరగోళంగా జరిగింది. ఇదేం అపశకునమో. అబ్బాయి బానే ఉన్నాడు, అమ్మాయి బానే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అపశకునే ఉంది ఇక్కడ. ఉంటే ఈ ఇరిగిన కుర్చీకుంటుందిలేండి. ఎవరు బాబు నువ్వు? సమయానికి వచ్చి ఏంటి సమయానికి వచ్చి? ఏం చేశాడని? కుర్చీ వేశాడు అంతే. ఐఎమ్ శివ. మేము ఇప్పుడే మీ పక్కింట్లోకి వచ్చామండి. కీస్ మిమ్మల్ని అడగమన్నారు. ఒక్క నిమిషం బాబు. బాబు, ఇంట్లో ఎవరూ లేరు హెల్ప్ చేయడానికి. కొంచెం కీస్ ఇచ్చేసి వస్తావా? ష్యూర్ ఆంటీ. ఓకే చెప్పి, ఓకే చెప్పాయి. మన బాబుకి అమ్మాయి నచ్చిందంటండి. హాయ్ అండి. చెప్పమ్మా. మన ఓకే అనుకున్న సంబంధం గురించి ఏం చెప్పవేంట్రా? ముందు సంబంధాల్లాగా ఏదో ఒక వంక పెట్టి చెడగొట్టుకోకు. దీన్నైనా ముందుకెళ్ళనివ్వు. అమ్మా, నిన్నటి సంబంధంతో పోలిస్తే ఇది మంచి సంబంధం అని నువ్వే అంటున్నావు. అంటే ఇంతకన్నా మంచి సంబంధం రాదా? చూడమ్మా, అంతకు ముందులాగా అబ్బాయి గుణగణాలు చూసి పిల్లనివ్వట్లేదు. ఆడికి ఎంత ఉంది, ఆడి జాబ్ ఏంటి, అది మాత్రమే చూస్తున్నారు. ఫిజికల్లీ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఆస్తుంటే చాలు మా అమ్మాయిని తీసుకెళ్లిపోండి అంటున్నారు అలా బాబులు. మనకు జాబ్ ఉంది, ఆస్తుంది, క్యూలు కడతారు అమ్మాయిలు. కూల్ మా, జస్ట్ చిల్. ఈ చాయ్ కూడా తాగనీరు. హలో, ఎవరు? అదే నేను ఉమాదేవిని. ఉమాదేవియా? ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటున్నారా? చెప్పమ్మా, ఉమ్మ కావాలా? ఐ మీన్, ఏం కావాలి? అదేనండి, మొన్న పెళ్లి చూపులకి వచ్చారుగా. మొన్న 4 పెళ్లి చూపులు చూసా. ఏరియా చెప్పమ్మా. నేను సీతారామరాజు గారి అమ్మాయినండి. సీతారామరాజు? చెప్పమ్మా, అది ఓకే అనుకున్న సంబంధం కదా. నేను పర్సనల్ గా కలిసి కొంచెం మాట్లాడాలి. పర్సనల్ గానా? ఓకే, ఏంటి విషయం? పెళ్లి గురించి. ఓ, పెళ్లి గురించా? మీకు పెళ్ళన్నా అదన్నా కొంచెం తొందరగా అన్నట్టుంది. అఫ్ కోర్స్ నా కరిష్మా చూసి ఎవరికి ఆగదనుకో. ఐఎమ్ ఇర్రెసిస్టిబుల్. ఓకే, 5:30కి డ్రైవింగ్ కెఫేలో కలుద్దాం. ఓకే.
Why are they so crazy about me? I don't know. రే చూసుకోరా. సారీ సార్. ఓకే సార్ అంటే అయిపోతా ఏంటి? రే నా ఫోన్ రా. అరే ఐఫోన్ 12 Pro Max రా. తెలుసు సార్. ₹1,00,000 పెట్టి కొన్నారా రే? అందుకే కదా కొట్టేసింది. పోయింది పో. కనీసం క్యాష్ నోలో పెట్టినా ₹1,00,000 5 నిమిషాల్లో పోగొట్టచ్చు. ఇడు ఒక సెకండ్ లో కొట్టేశాడు. వాట్ ఇస్ దిస్ గాడ్? వాట్ ఇస్ దిస్? ముహూర్తం చూసే కదా కొన్నా. ఎలా అవుతుంది? గంజి చూశాను, బెంజీ చూశాను. सर कौन है लोग? कहाँ से आते हैं लोग? वैलिड सर. తెలుసులే. క్యాచ్. చూడు, దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ కార్. నీ లైఫ్ లాంగ్ మొత్తం నువ్వు వ్యాలీ కార్ పార్కింగ్ చేసినా ఈ కార్ బంపర్ కూడా కొనలేవు. సో హ్యాండిల్ విత్ కేర్, ఓకే? అండ్ బై ద వే, కార్ లోపల కూర్చొని సెల్ఫీలు దిగుతూ మై కార్ మై లైఫ్ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టినావు అనుకో, కిలోగ్రామ్ రాడు దింపుతా, కిలోమీటర్ లోపల దింపుతా. జాగ్రత్త. Villain sir. బ్లేడ్ ఇన్స్టా రీల్ అడిక్ట్స్. హే కూర్చోండి. మీరేమీ అనుకోనంటే ఒకటి అడగొచ్చా? అలా సౌత్ ఈస్ట్ కార్నర్ లో కూర్చుందామా? వ్యూ బాగుంటుందనా? కాదు, వాస్తు బాగుంటుంది. ఫస్ట్ టైం కలుస్తున్నాము, అది పర్సనల్ గా. లెట్స్ మేక్ ఇట్ స్పెషల్. సారీ, అనుకోకుండా తగిలింది. మొన్నే బీటెక్ కంప్లీట్ చేశానండి. యా, మీ నాన్నగారు చెప్పారు. మీరు తోపంట కదా, ఐ మీన్ టాపర్ అంటగా. అందుకేనండి ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం బేగనేకి అది ఐ మీన్ మా పేరెంట్స్ చెప్పారు కదా మీ వాళ్ళతోటి, అంటే పెళ్ళైన తర్వాత అలాంటివి వద్దని. అంటే మీరేమైనా ఐ మీన్ అండి. ఇప్పుడు నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను, మా అమ్మ నాన్న కూడా ఎలాగో జాబ్ చేస్తున్నారు. మరి ఇంకా మీరెందుకు కష్టపడ్డాం? హాయిగా ఈశాన్యంలో పూజ చేస్తూ, నైరుతిలో వంట చేస్తూ, సౌత్ లో పెట్టిన టీవీలో నార్త్ ఇండియన్ సీరియల్ చూసుకుంటూ, ఆ గ్యాప్ లో మీ అమ్మకు ఫోన్ చేసి మా అమ్మ గురించి చాడీలు చెప్తూ ప్రశాంతంగా గడిపేయడమే. ఏం చేసుకుంటామండి? డబ్బులు పైకి తీసుకుంటామా? ఎనీవేస్, మీ గురించి చెప్పండి. పెద్ద కోరికలు ఏం లేవండి. ఒక ఇల్లు, ఇంటి ముందు చిన్న చిన్న పూల మొక్కలు, కేరింగ్ ఫ్యామిలీ, 2 పిల్లలు, పీస్ఫుల్ లైఫ్, అంతే. ఓల్డ్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లా ఉంది. ఇప్పటి వరకు మీరు ఎవరినైనా లవ్ చేశారా? చెచ్చే, ఎవడో పెళ్లి చేసుకుపోయే అమ్మాయితో నేనెందుకు టైం వేస్ట్ చేయడం? నోవే. ఎక్స్క్యూజ్ మీ, TA090320 కార్ ఎవరిది? నాదే. ఆ కార్ నీదా? What do you mean? What's with that expression? Do you know who I am? I'm a senior project manager. ఏంటి ప్రూఫ్? వాట్ వాట్ డు యు మీన్? Yes. ఐడి కార్డ్ అయ్యా. ఇంతకీ ఏంటి విషయం? మా టో ట్రక్ కి వెనకాలే మీ కార్ పెట్టారు. అయినా మీరు గ్రేట్ సార్. ఎవరైనా రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేస్తే టో ట్రక్ వచ్చి లేపుస్తుంది. మీరు మాత్రం సరిగ్గా టో ట్రక్ కి వెనకాలే ఈజీగా టో చేసుకుని వెళ్ళడానికి అన్నట్టు పార్క్ చేశారు. 2000 కట్టి కార్ తీసుకెళ్ళండి. లేదు సార్, నేను కార్ పార్క్ చేయలేదు. కార్ వాళ్ళకి ఇచ్చాను. ఒట్టు సార్. ఏంటి మా వాళ్ళకి ఏమన్నారు? నేనే. మీరు తాగుచి తప్పుగా మాట్లాడారని కోపం వచ్చి వెళ్ళిపోయాడు. నేనా? మీరే. ఏంటి తాగొచ్చారా? తాగి రాలేదు సార్, తాగడానికి వచ్చాను. పోలీస్ వాడికి పంచులా? అయితే డిస్కౌంట్ కూడా లేదు. 4000 కట్టండి. ఇదేంటి సార్ పంచ్కి ఫైన్ పెంచుతున్నారు? డూ యు నో లా? ఐ నో లా. లా ఇస్ నాట్ లా, ఇట్స్ వ్యాలిడ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెంట్ జస్టిస్. సార్, అయితే మీరు ఫైన్ కట్టకర్లేదు. అది రేపు కోర్టుకి వచ్చి ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళండి. సార్ యాక్చువల్లీ ఏదో గూగుల్ లో కనిపిస్తే అట్లా అన్నాను సార్. ఏదో మాట వరుస కదా సార్. ఐ రియల్లీ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ ఆల్సో సార్. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్, ప్లీజ్. హాయ్, కెన్ వి మీట్ నౌ అట్ ద సేమ్ ప్లేస్ ప్లీజ్? ఎందుకండి? నేనెట్లాగా వదిలేసి వెళ్ళిపోవడానికా? కాదండి, నిన్ను వదిలేసిన కాఫీ తాగడానికి. జస్ట్ జోక్. ప్లీజ్ లెట్స్ మీట్ అండి. సర్లే అండి, ఇప్పుడైనా సరిగా కార్ పార్క్ చేసిరండి. ఈసారి సపరేట్ గా ప్లేస్ బుక్ చేసుకుని మరీ వస్తున్నానండి, ఫర్ పార్కింగ్ అండ్ ఫర్ అవర్ మీటింగ్ ఆల్సో. చనిపోయిండేమో. 3 నెలల క్రితం మా విధులు ఇలాగే జరిగింది. యాక్సిడెంట్ చేసినప్పుడు దొరకలేదు. బహుశా ఈడేనేమో. ఏమయ్యా, నేను అమెరికా నుంచి వచ్చే 2 months అవుతుందయ్యా. అయితే 4 నెలల క్రితం అమెరికాలో కొన్మాది ఇలాగే యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాంట. బహుశా నువ్వేనేమో. ఏమయ్యా, నువ్వు ఈ విషయం ఇంకా వదలవా? ఈ యాక్సిడెంట్ అనే టాపిక్ నా మీద రుద్దకుండా వదలవా ఏంటి? ఐ ట్రైన్ టు ఫ్రేమ్ యు వాట్? ఇలాంటి డబ్బున్నోళ్ళంతా ఇంతే. కార్లు కొనుక్కోవడం, మనలాంటి పేదోళ్ళని కుద్దేసి చంపేయడం, అడిగితే ఇలా బుకాయించడం. ఇటు రావయ్యా.
నువ్వు పేదోడువా నాయన? అవును. ఏ యాంగిల్ నుంచి పేదోడువయ్యా? వీడు పేదోడా? ఏ పేదోడయ్యా చిప్స్ ప్యాకెట్ తినుకుంటూ బైక్ నడుపుకుంటూ బండి గుద్దేది? నీ ఇష్టం వచ్చిన మారుతావేంటి? వీడికి ఇలా కాదు, బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి పట్టించాల్సిందే. అస్సలు ఇంకో చిన్న జరికిచ్చి పంపిద్దాం అనుకుంటే ఇడు స్కూల్ పిల్లోడు బేవసాడు, ఇట్లా బేవసాడేంద్రా? అసలు ఏం జరుగుతుందిరా? కొట్టడానికి వచ్చినోడు అవడు. వాడు ఎవ్వడేమో గాని మామ పేడ్ ఆర్టిస్ట్ చేసినట్టు పర్ఫెక్ట్ గా చేసిండు. అసలు ఫస్ట్ వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. ఆడ చిన్న గిరిగిరేంద్రా. ఆ డాక్టర్ ఇప్పుడే వచ్చిండు. ఆ పంచదంతా తీరు నాకు చెప్తావు. ఏమైంది డాక్టర్? నర్వస్ బ్రేక్ డౌన్ అయిందండి. 5-10 మినిట్స్ లో లేచి నిలబడతారు. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఎలా రా? అరే ఏముందిరా, ఇక్కడ మనోడిని పడుకోబెట్టేసి యాక్సిడెంట్ ఈడే చేసినాడు అని చెప్పి బిల్డప్ ఇద్దాం. సీన్ ఏడైతే కథ పోయింది, దాని నుంచి స్టార్ట్ చేస్తే పోలా. ఏంటి ఇక్కడ? నన్ను బులెస్ చేశారా? ఐ కంప్లైంట్ టు ద పోలీస్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు నీ బండితో గుద్దిను గుద్ది ఎక్స్ట్రా లేకపోతుంటే జనాలు పట్టుకొని అన్నపోయినరు. మనోడే నిన్నాడ సేవ్ చేసి ఇడికి తీసుకొచ్చిండు. ఇంతకీ వాడికేమైంది? హలో, నువ్వు కారుతో గుర్తే వాడు కరోనాలో పోయిండు. కరోనాకి ఎట్లా వెళ్తారా? కరోనా కాకపోతే కోమా. ఓకేనా? లోపల పార్సాని నుజ్జు నుజ్జు అయిని ఇంటీరియర్ డిజైనింగ్ అవుతాంది. డిజైనింగ్? అదే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతాంది. ఈ ముచ్చట్లన్నీ వద్దుపాయి. ఇవన్నీ మా డాక్టర్ చూసుకుంటాడు. అవసరం అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పోలీసులా? మరి పోలీసులు కాకపోతే మీ బాబు వస్తారా? మీ బాబు చుట్టాలు వస్తారు అనుకుంటావా? అమ్మో, చుట్టాలు పోలీసులే పెట్టరు. గుద్దినం అంటే ఆటోమేటిక్ అటెంప్ట్ మర్డర్ అన్నట్టు. మళ్ళా ఈ ట్విస్ట్ ఏంద్రా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏమీ అయిపోలేదు. పేషెంట్ నిద్రపోతున్నాడు కోమాలో. కోమాలో నిద్రపోవడమో షిట్టు, గురకబెట్టమో బుల్షిట్టు. పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు నిద్రపోతాడు, చూస్తాడు, వింటాడు, అవసరమైతే అని గురక కూడా పెడతాడు. కరెక్టేనండి, కానీ ఓ షిట్ ఫోన్. అది కదా. హలో, ఆ రింగ్ టోన్ ఏంటి? మేమేమో పేషెంట్ ని కోమా నుండి యూటర్న్ తీసుకుని ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాం. నువ్వేమో డైరెక్ట్ గా పైకి పంపిద్దాం అనుకుంటున్నావా? ముందు ఆ రింగ్ టోన్ మార్చు. 2 minutes. అట్లా స్విచ్ ఆఫ్ చేసినవేంది భయ? వాళ్ళు మళ్ళా ఫోన్ చేసి ఏం చేస్తావు? సంకనాకుతాడు. మళ్ళీ చేస్తారు కదా అయ్యా. ఈ సిమ్ తీసుకొని ఈ పీపీ కిట్ వేసే ట్రాష్ క్యాన్ ఉంటా చూడు, అందులో పడేసే పిడా బుద్ధి. లేడీ బ్యాడ్ లక్. ఏమైంది భయ? ఏం అవ్వకూడదనే గత 1 వీక్ నుంచి బ్యాడ్ లక్ నా మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తూనే ఉంది భయ్యా. పెళ్లి చూపులకు వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కుర్చీ ఇరిగిపోయింది. అమ్మాయితో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్ పోయింది. పోనీ కలుద్దామని రెస్టారెంట్ అయితే కారు పోయింది. ఇవన్నిటిని తెగించి అధిగమించి దాటి కూల్చేద్దామని వెళ్తే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డా. ఆల్మోస్ట్ గా బొలిస్టర్ ఆల్సో. అదేంది భయ వాటికి వేడికి లింక్ పెడుతున్నారు? ఎంతైనా మీకు కాబోయే వైఫ్ కదా. చూసావా దాని పవరు? పేరు చెప్పగానే పవర్ కట్టు. పేరు తలుచుకుంటేనే తట్టుకోలేము, భార్య అయితే ముట్టుకోలేము. చెయ్యి మొత్తం నెగిటివ్ వైబ్రేషన్సే. ఎలాగైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. చూసావా, క్యాన్సిల్ అనగానే పాజిటివ్ వైబ్రేషన్స్. అది నువ్వేంటయ్యా, నువ్వు కోవాలు ఉండాలి కదా. వావ్, ఇట్స్ ఎ కెమికల్ మిరాకిల్. నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. యా, కెమికల్ మిరాకిల్ కాదు, మెడికల్ మిరాకిల్ కాదు, ఇట్స్ ఫేట్ అయ్యా. ఆల్వేస్ ట్రస్ట్ ద వైబ్రేషన్స్, నాట్ ద వైబ్రేటర్. ఏం చెప్తాను? కోమాలో కూడా గురకలు పెడుతున్నావు, వెళ్ళి డాక్టర్ని కలుసుకోపో. ఈ అమ్మ జీవితం ఈ పెళ్లి కూడా ఆఫ్ చేసుకోవాలి. హలో, మీ కథ ఆపి మరి నా కథ ఏందమ్మా? నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదన్నా. అందుకే కదా మరి అమీర్పేటలో ఉండేది. అసలు ట్విస్ట్ వచ్చిన ప్రతిసారి గెస్ట్ ఎంట్రీ ఇచ్చి ఏమైనా సేవ్ చేసినావు ఐసీ. ఈ అన్ని ముచ్చట్లు కాదే, ముందు పైసలుది. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, ఒక 3000 వేస్తా. ఏంటిది 3000? నేను ఆర్టిస్ట్ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ పేమెంట్ వేస్తున్నావు. ఈ అన్ని కాదు, పక్కన 0 వేసుకో, లేకపోతే ఈ మ్యాటర్ తీసుకెళ్ళి అక్కడ వేసేసుకుంటా. మీ ఇద్దరు పని ఫసక్ అవుతుంది. అకౌంట్ నెంబర్ చెప్పు. 8342595262 పంపాను చూడు. వచ్చినాయి. ఈ విషయం ఒక అమ్మాయి లైఫ్ కి సంబంధించిన మ్యాటర్. ఇది గనక బయట లీక్ అయిందనుకో, నిన్న అదే బెడ్ మీద కోమా పేషెంట్ లా పడుకోబెడతా. హలో సార్, ప్రాబ్లమా? ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఏంటి? అయినా నువ్వేంద్రా ఇంత ఎమోషనల్ అయిపోయి? 5000 నేను సెటిల్ చేసేటోని కదా.